హలో ఫ్రెండ్స్, మంచు ఫ్యామిలీ మీద పరమశివుడు ఆశీస్సులు స్పష్టంగా కానొస్తున్నాయి. ఆ శివలీల ఉంది కాబట్టి హిందీ శాటిలైట్ రైట్స్ సోల్డ్ అవుట్ అయినాయంట. ఇక 4 రోజుల వరల్డ్ వైడ్ కన్నప్ప మూవీ ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, మొదటి రోజు ఎంత రాబట్టింది, 4వ రోజు మండే రోజు ఎంత షేర్ రాబట్టింది, 5వ రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి, అయినా కానీ ఇంత డిజాస్టర్ కలెక్షన్ వచ్చినా కానీ పరమశివుడు ఆ శివలీల ఉంది కాబట్టే మంచు ఫ్యామిలీ మీద ఆశీస్సులు స్పష్టంగా కానొస్తున్నాయి. పరమశివుడు ఆశీస్సులు అనేది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచు విష్ణు కన్నప్ప రిజల్ట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మొదటి రోజు అయితే పాజిటివ్ టాకే వచ్చింది, కానీ మండే రోజు కలెక్షన్ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ. వరల్డ్ వైడ్గా మండే రోజు వర్కింగ్ డేలో 4వ రోజు అయితే 2,70,00,000 గ్రాస్ మాత్రమే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 6,15,00,000 షేర్ రాబడితే రెండో రోజు 3,65,00,000 షేర్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. మూడో రోజు సండే రోజు కలెక్షన్స్ తగ్గినాయి 2 తెలుగు రాష్ట్రాల్లో, 3,30,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. నిన్న మండే రోజు వర్కింగ్ డేలో అయితే 1,04,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. కలెక్షన్స్ అనేది మేజర్గా ఎవ్రీడే డ్రాప్ అవుతూనే ఉన్నాయి. కలెక్షన్స్ కన్నప్ప మూవీకి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రేంజ్ డ్రాప్ అంటే అదర్ స్టేట్లలో కానీ హిందీలో కానీ భారీగా కలెక్షన్స్ అనేది డ్రాప్ అయింది. నిన్న మండే రోజు వరల్డ్ వైడ్గా 1,20,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. ఎందుకంటే 2 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినా కానీ షేర్ అనేది చాలా వరకు అయితే తగ్గింది. మేజర్గా నైజాం నుంచి అయితే కలెక్షన్స్ అనేది ఎక్కువగానే వస్తుంది. 5,95,00,000 దాకా షేర్ రాబట్టింది 4 రోజులకు గాను. వరల్డ్ వైడ్గా కన్నప్ప మూవీ 4 రోజులకు గాను 39,50,00,000 దాకా గ్రాస్ రాబడితే 20,20,00,000 దాకా షేర్ రాబడితే నైజాం నుంచే ఆల్మోస్ట్ 6 కోట్ల దాకా షేర్ రాబట్టిందంటే నైజాంలో బెస్ట్ కలెక్షన్స్ కన్నప్ప మూవీకి నమోదైనాయి. అదర్ స్టేట్ నుంచి కానీ సీడెడ్ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ పెద్ద సపోర్ట్ అనేది అనుకున్నంత రేంజ్లో లేనే లేదు కన్నప్ప మూవీకి. ఈ రోజు బుకింగ్ 5th డే మాత్రం సాలిడ్ డ్రాప్ అనేది ఆల్మోస్ట్ మొదటి రోజుతో పోలిస్తే 90% డ్రాప్ అనేది స్పష్టంగా కానొస్తుంది. కొన్ని కారణాలు అయితే ఉన్నాయి, అది లాస్ట్లో మాట్లాడదాం. ఎందుకు ఇంత పాజిటివ్ టాక్ వచ్చిన కన్నప్ప మూవీకి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ డ్రాప్ కానీ అనేది కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఇక కన్నప్ప మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ పరమశివుడిని నమ్ముకొని మంచు విష్ణు డబ్బులు వచ్చినా రాకపోయినా కానీ నా డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ తీయాలని గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. ఆ పరమశివుడిని నమ్ముకున్నందుకు మంచు విష్ణుకు థియేట్రికల్ కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్లో రాకపోయినా కానీ మూవీ పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ కూడా సేల్స్ అయితే అవుతున్నాయంట. ప్రజెంట్ మంచు విష్ణుకు ఆ పరమశివుడు దయ మేలు ఏం జరిగిందంటే హిందీ శాటిలైట్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడపోయిందంట. ఇప్పటికీ 4 రోజుల్లోనే థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్గా 20 కోట్లు సాధిస్తే జస్ట్ హిందీ శాటిలైట్ రైట్స్ మాత్రమే 20 కోట్లు అంటే ఎంత మేలు జరిగినట్టు. సినిమా కలెక్షన్ చూసి, సినిమా రిజల్ట్ చూసి ఎంత ఇంకెవరు సేల్ అవుతుంది, ఎవరు తీసుకుంటారు, ఎంత బడ్జెట్ పెడతారు, ఇలాంటి కామెంట్లు బలంగా వచ్చాయి. కానీ ఆ పరమశివుడు లీల ఉంది కాబట్టి 20 కోట్లు ఓన్ అండ్ ఓన్లీ హిందీ నుంచి, అంటే తెలుగు నుంచి కూడా స్టార్మా కానీ జీ తెలుగు కానీ ప్రయత్నాలు చేస్తుందంట. తెలుగు నుంచి కూడా 10 నుంచి 15 కోట్ల దాకా శాటిలైట్ రైట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్గా ఓటీటీ రైట్స్ ఉండనే ఉంది. 100% ఓటీటీ రైట్స్ 40 నుంచి 50 కోట్ల దాకా సేల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కలెక్షన్ రూపంలో అనుకున్నంత రేంజ్లో రాకపోయినా కానీ కన్నప్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంత రిస్క్ చేసి రిలీజ్ చేసినా కానీ ఆ శివుడు దయతో అదర్ రైట్స్ మాత్రం మంచిగా సేల్ అవుతున్నాయి. ఇండియాలో ఆల్ లాంగ్వేజ్కి సంబంధించి శాటిలైట్ రైట్స్ కానీ ఓటీటీ రైట్స్ కానీ ఆడియో రైట్స్ కానీ సేల్ అవుతే ఎంతో కొంత బడ్జెట్ మాత్రం 100% రికవర్ అయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ రన్ కలెక్షన్స్ తగ్గినా కానీ ఈ రూపంలో కన్నప్ప మూవీకి మేలు జరిగినట్టు 100%. ఎందుకంటే స్టార్ క్యాస్ట్ ఉంది. అక్షయ్ కుమార్ 6 కోట్లు ఇచ్చారంట. కాజల్ అగర్వాల్కు పెద్ద రెమ్యునేషన్ అనేది 1 కోటి లోపే ఇచ్చారంట. ప్రభాస్ 0 రెమ్యునేషన్, మోహన్ లాల్ 0 రెమ్యునేషన్. అక్కడ ఉన్నది మంచు హీరోనే కాబట్టి కాస్ట్యూమ్ అనేది ఎక్కువ ఏం డబ్బు అయితే వేస్ట్ కాలేదు. పెట్టిన పెట్టుబడికి మాత్రమే
100% రికవర్ అయ్యే అవకాశం ఉంది కన్నప్ప మూవీ. ఈ రూపంలో ఆ పరమశివుడు లీల శాటిలైట్ రూపంలో అయితే థియేట్రికల్ రైట్స్ మిస్ అయినా కానీ ఇటు ఓటీటీ రైట్స్ కానీ పర్ఫెక్ట్గా మంచు ఫ్యామిలీకి మంచిగా జరుగుతుంది అనిపిస్తుంది. ఇక రిలీజ్ తర్వాత ఇలాంటి రేట్ రావడం అంటే, ఈ కలెక్షన్ చూసి కూడా రావడం అంటే మరేమనాలి, ఆ శివుడు లీలనే అనాలి కదా. సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ అనేది స్పష్టంగా కానొచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది అనేది మూవీ టీము ఆలోచించి ఫస్ట్ హాఫ్ను ట్రిమ్ చేసి 100% ప్రభాస్ తోటి కానీ లేకపోతే ప్రమోషన్ జర వెరైటీగా స్టార్ట్ చేసి ఉంటే ఏ థియేటర్లో ఎక్కడ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి, ఈ పరమశివుడి మీద ఆ శివభక్తి మీద సినిమా తీసినాం కాబట్టి థియేటర్ దగ్గర ఒక శివలింగం మంచి విగ్రహం పెట్టి కన్నప్ప రూపంలో ఇంకో విగ్రహం పెట్టి అక్కడ పూజలు చేస్తూ మంచి ప్రమోషన్ చేస్తే, గతంలో చాలా సినిమాలు చేశారు. అమ్మోరు సినిమా కానీ, తర్వాత మహేష్ బాబు సినిమా అర్జున్ సినిమా కానీ, ఇలాంటి సినిమాలు చాలా వరకు చేశారు. థియేటర్ దగ్గర ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థియేటర్కి వచ్చిన ఆడియన్స్ను సినిమా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత బయటకు వచ్చి ఆ ప్రమోషన్ చూసినా కానీ 10 మందికి చెప్పేటట్టు ప్రమోషన్ అనేది వెరైటీగా ప్లాన్ చేసి ఉంటే 100% కలెక్షన్స్ అనేది పెరుగుతుండే. నో డౌట్ సినిమా ఫస్ట్ హాఫ్లో ఎంత బోరింగ్గా ఉన్న సీన్స్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూసిన తర్వాత అవి మొత్తం మర్చిపోయేలా చేసింది. 100% డౌట్ లేదు ఇంట్లో. నాకు కూడా ఫస్ట్ హాఫ్ చూసి థియేటర్లోనే ట్రోలింగ్ జరిగింది. చాలామంది మంచు విష్ణు ప్రతి షాట్కు ట్రోలింగ్. కానీ ఎవరైతే ట్రోల్ చేశారో సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ చూసిన తర్వాత ఇదిరా సినిమా అంటే మారిపోయింది. మంచు విష్ణు నటనలో మెచ్యూరిటీ కానొచ్చింది, అదిరిపోయింది, ఒక రేంజ్లో చింపేశాడు, క్లైమాక్స్లో ఆకట్టుకున్నాడు, ఫస్ట్ అంతా మర్చిపోయింది, సినిమా బాగుంది అనేది థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఇంత సరుకుంది సెకండ్ హాఫ్లో, దాన్ని ప్రమోషన్ చేసుకోవాలి కదా. ఫస్ట్ హాఫ్ ఎక్కడ మైనస్ ఉందో అది స్ట్రిమ్ చేయాలి కదా. మూవీ టీం అనేది ఇది ప్లాన్ చేయట్లేదు. ప్రెస్ మీట్ తర్వాత ఇంకెక్కడ అసలు కన్నప్ప మూవీ ట్వీట్ లేదు, ప్రమోషన్ లేదు, ఇక్కడ ఇది చేస్తున్నాము, ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళాము, ఈ సక్సెస్ అయింది, మూవీ టీం ఇది ప్రమోషన్ చేశామని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అయినా కానీ ఆ పరమశివుడి మీద సినిమా తీసినావు కాబట్టి, డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎప్పుడు మేలేజ్ జరుగుతుంది మంచు విష్ణుక అనేది ఈ శాటిలైట్ రూపంలో కానొస్తుంది. రేపు ఎల్లుండో తెలుగు శాటిలైట్స్ కూడా ఎవరు తీసుకుంటారో. బెస్ట్ కలెక్షన్స్ అయితే ఎక్కడ నమోదు కాలేదు. డిజాస్టర్ కలెక్షన్స్. పెట్టిన బడ్జెట్కి ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే డిజాస్టర్ అనుకోవచ్చు. ప్రభాస్ ఉన్నాడు, ఆ 3 రోజుల కలెక్షన్స్ ప్రభాస్ వల్లనే వచ్చింది. 3 రోజుల ముచ్చటే, 3 రోజుల సంతోషమే అంటే ప్రభాస్ కోసమే వస్తే ఇంక మండే నుంచి మంచు విష్ణు కోసం రావాలా పబ్లిక్? మండే నుంచి ట్యూస్డే నుంచి ప్రభాస్ కోసం రారా? ఈ మాటలు కూడా మాట్లాడుతున్నారు. అరే సినిమా ప్రభాస్ కోసం చూడాలనుకుంటే వారం మొత్తం చూడొచ్చు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా 100% డౌటే లేదు, సినిమాను పట్టించుకోవట్లేదు. మంచు విష్ణు కన్నప్ప మూవీ చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, మండే చూస్తున్నారు. అదే కలెక్షన్ రిపోర్ట్. ప్రభాస్ ఫ్యాన్స్ చూద్దామని ఒకసారి డిసైడ్ అయితే ఈ కలెక్షన్స్ ఎందుకుంటాయి? ఒక రేంజ్లోనే ఉంటాయి. 100% నిజం. ఈరోజు 5th డే కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా 60 నుంచి 70 లక్షల దాకా షేర్ వచ్చే అవకాశం ఉంది. నిన్న మండే రోజు ఆల్మోస్ట్ 2 కోట్లకు పైగా గ్రాస్ రాబడితే 1,20,00,000 దాకా షేర్ ఎందుకు వచ్చిందంటే, ఒక థియేటర్లో 600 సీట్లు ఉంటే మినిమం 300లకు పైగా సీట్లు ఫుల్ అవుతానే మనకు షేర్ అనేది ఎంతో కొంత కానొస్తుంది. 300 లోపు కూడా ఆక్యుపెన్సీ రాకపోతే నువ్వు 300 లోపు వచ్చింది మొత్తం కూడా నీకు థియేటర్ రెంట్, జిఎస్టీ, ఆ మెయింటెనెన్స్ వాటికి వెళ్ళిపోతాయి. ఇంకా షేర్ ఎక్కడ కానొస్తుంది? షేర్ కాని రాదు. అందుకే చాలా సినిమాలు లాంగ్ రన్లో ఆడతాయి కానీ థియేటర్ రెంట్, ఆ మెయింటెనెన్స్కే వెళ్ళిపోతాయి. షేర్ అనేది ఎక్కడ కాని రాదు. కన్నప్ప మూవీకి కూడా అదే నెంబర్ ఆఫ్ స్క్రీన్లలో 4,200 స్క్రీన్లలో మండే రోజు ఆడినా కానీ 2,20,00,000 షేర్ గ్రాస్ మాత్రమే రాబట్టింది ఇండియాలో. అంటే వచ్చిన గ్రాస్లో కూడా మెయింటెనెన్స్కే వెళ్ళిపోయింది. షేర్ రూపంలో పెద్దగా రాలేదు కన్నప్ప మూవీకి. మంచు ఫ్యామిలీలో ఒక 40 కోట్ల గ్రాస్ మూవీ అయితే కన్నప్ప మూవీ పడ్డది. చాలా రోజుల తర్వాత, ట్రోలింగ్ తర్వాత, ఫ్యామిలీ గొడవల తర్వాత, ఏదేమైనా కానీ ఒక భక్తి సినిమా తీసి సినిమా కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్లో రాకపోయినా కానీ మంచు విష్ణు మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలా చేసింది కన్నప్ప మూవీ. మండే రోజు కలెక్షన్స్ రక్త కన్నీరే. దీంట్లో రో మూవీ. థ్యాంక్ యూ సో మచ్.